ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా. అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. చేశారు. మా అమ్మాయి నా దగ్గర వచ్చారండి, నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోమన్నారంట. ఎందుకన్నారు, మీరు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. వెళ్తే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి ఇవి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేదో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడము, అబ్బాయి కేకలు వినటము, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్టులకి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేసారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు 2 చేతులు వేసేసారు, 2 చేతులు బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు, మెడ ఇరిసేసారండి, మెడగోడ ఇరిగిపోయింది. చూసామండి. లాస్ట్ టైంలో పిల్లాడు మా అమ్మని చూపించింది, ఇలా ఏలాడు పడిపోయి మా అమ్మని చూపించండి అని. ఆఖరి టైంలో అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. మా కళ్ళ ముందు కాదండి. మా లాయర్ గారు చెప్పారు, ఇంకో లాయర్ గారు చూసుకొచ్చి చెప్పారండి, వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ని తీసుకొని వెళ్ళాను. మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు, చూస్తుందండి. దాసేస్తున్నారు పైనుంచి కేకలు వినపడుతున్నాయి, నాకు కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చి ఇదండి మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి ఆ కేక, నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి అంటే, ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడండి ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా. నేను అతను కస్టోడియల్ డెత్ లాగా ఉందని చెప్పేసి డౌట్ వచ్చిందండి, ఎవరు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. చివరిసారిగా గొడవేసి అడిగాను సిఐని, ఏం చేస్తావు చేసుకో, నీకు దిక్కున్న చాటు చెప్పుకో, రిట్టేస్తావా వేసుకో. డీజీపీకి కంప్లైంట్ చేశానండి, డీజీపీకి కంప్లైంట్ చేశాను. అక్కడి నుంచి కమిషనర్కి వచ్చింది ఆ లెటర్, తీసుకున్నారు, సైలెంట్ అయిపోయారు, ఏం పట్టించుకోలే. హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ధర్నా చేసి హైకోర్టులో రిట్ చేసాం. సిపి దగ్గరికి ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో, వాళ్ళ స్టేషన్ నుంచి మా దగ్గరికి వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, సైలెంట్ అయిపోండి, మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం అని అంటున్నారు. కానీ అసలు బాబుని చూపించాడు, ఏం జరిగింది ఏంటి, ముందు అసలు పిల్లోని చూపించండి, ఉన్నాడా లేడా అని అంటే జరిగింది ఏదో జరిగింది, కవరప్ చేయడానికి అసలు విషయం కరెక్ట్గా చెప్పట్లా. కొన్ని కొట్టాడు, నేను అన్నానండి, మీరు కొట్టారు తెలుసు, వాడికి సీరియస్ అయింది, మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంట, బాబుని ఇచ్చేయండి, మేము కేసు పెట్టుకోం, వాళ్ళ అమ్మ చచ్చిపోయేలా ఉంది, మేము కేసు పెట్టాం, ఏమొద్దు, చిట్లు పోయినాయండి, కాళ్ళు చేతులు చిట్లు పోయినాయి. 2 కేసులు ఉన్నాయండి, ఆ 2 కేసుల్లో కూడా వారెంట్ ఉంది. వారెంట్ మీద తీసుకొచ్చి అంత పని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత దారుణంగా కొట్టి చంపాల్సిన అవసరం ఏముంది, వారెంట్ మీద పట్టుకున్నావు తీసుకెళ్ళి కోర్టుకు పెట్టాలి. కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన కేసు ఇది. అవునండి, అసలు తన దగ్గర చిన్న ఇష్యూ అండి, కేసులన్నీ కొట్టేశారు, 2 ఉన్నాయి. వారెంట్కి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చి మామూలుగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కోర్టు పెట్టాలి. అట్లాంటిది కోర్టుకు పెట్టకుండా 4 రోజులు హింసించి 15 మంది కొట్టారు. 4 రోజులు హింసించి కాళ్ళు చేతులు అన్నీ ఇరిసేసి దారుణంగా కొట్టారండి. రక్తం కారిపోయింది, ఆ సెల్లో రక్తం కారిపోయింది, గోల్డ్ పీకారు.
ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావు అని ఒకరిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ వారికి ట్రీట్మెంట్ చేయడం బట్లు కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆడి కూడా తీసుకొచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ వివరాలు అన్నీ తీసుకొచ్చారండి. ఆ 2 కాళ్ళకి ఇంజెక్షన్ చేస్తే 2 కాళ్ళు పడిపోయినాయి పిల్లడివి. 2 కాళ్ళు పడిపోయినాయి. అంటే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా కొట్టి తిట్టి ఇంజెక్షన్ చేసినప్పుడు 2 కాళ్ళు పడిపోయినాయి. 2 కాళ్ళు పడిపోతే 2 కానిస్టేబుల్స్ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి పైన ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో సార్ వాడు కేకలు అనపడుతుంది నాకు పైనుంచి కేకలు అనపడుతుంది. అమ్మో ఇది నా పిల్లాడు గొంతు. నేను ఎదురుగా ఒకడు ఉంటే తోసేసి నేను గబగబా వచ్చేసాను. నా పిల్లాడమ్మా మీ అబ్బాయి కదరా యువతలకు రాను ముందు అడ్డం నిలిచినారండి. 2 వచ్చి అడ్డం నుంచున్నారు. పైకి వెళ్తుండే ఆ పిల్లోని కొడుతుంటే కేకలు వినిపిస్తున్నాయి. అక్కడ వెళ్ళే దారికి అడ్డం నుంచున్నారు 2 కానిస్టేబుల్. అంత నుంచొని బంధించి కొట్టాల్సిన అవసరం ఇందులో ఏం లేదండి. ఎంఆర్పిఎస్ మాది ఇప్పుడు ప్రభుత్వం తప్పైపోయింది. నన్ను వేటాడి చేస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా సహకారం కృష్ణాక్షయ్య గారు ఇంక నేను బతకలేను. గులికలు ముందు తాగేస్తున్నారు. నా సహకారం కృష్ణాక్షయ్య గారు. చూడండి అంటారు నెక్లెస్ క్రిమినల్ కాకుండా మేమందరం ఊరుకోవాలంట. ఏసీపీ అవుతున్నాడంట. బేరం తీసుకొస్తున్నారండి. చూస్తాం. మేము బయటకు వచ్చిన తర్వాత మాతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చారు. దేశంలో రొటీన్ గా ఇది ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తాను. ఇతను అసలు మామూలు ఇది జరిగి మే 29 ఇది మే 9 ఇది 1 month పీరియడ్ లో 1 month పీరియడ్. అంటే అదే నెలలో సిస్టమాటిక్లీ ఇద్దరు ఒకటే పోలీస్ స్టేషన్ పరిధిలో 2 జరిగినారే అని అంటే దాని అర్థం ఈ సిఐకి వెనకాల సపోర్టు పై లెవెల్ నుంచి కూడా సపోర్ట్ పై నుంచి కింద దాకా ఉంది కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు కదా.